హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు గ్రీన్ చికెన్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చూడండి. చికెన్ 1/2 kg, పచ్చిమిర్చి ఒక 7-8 ఉన్నాయి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పెరుగు, నిమ్మరసం. ప్రిపరేషన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రిపరేషన్. ఆనియన్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, చూడండి ఫ్రెండ్స్, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చికెన్లో వేసి కలుపుకుందాం. బౌల్ తీసుకొని చికెన్ వేసుకుందాం. ఈ పేస్ట్ని ఇందులో వేసి కలుపుకుందాం. పెరుగు 1/2 కప్, సాల్ట్ 1 స్పూన్, తగినంత వేసుకోండి. ఇది మిక్స్ చేసుకుందాం. ఇందులో 2 స్పూన్ నిమ్మరసం వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా కరిగింది కదా, ఇందులో చాపింగ్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. టూ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ బాగా వేగింది కదా, ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఇప్పుడు తీసాను చూడండి. ఇది ఇందులోకి వేసుకొని కలుపుకుందాం. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు.
ఇందులోనే వస్తుంది వాటర్. బాగా కలుపుకొని మీడియం మంట మీద మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. స్టవ్ని మీడియంలో పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు అయింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూడండి వాటర్ వచ్చింది కదా. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మసాలా అంతా దగ్గరికి రావాలి, ముక్కకి అంటుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి వచ్చింది కదా మసాలా మొత్తం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు నూనె అంతా పైకి తేలుతుంది. చూద్దాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మా పద్ధతిలో చేసాము, చూడండి, చూసి ట్రై చేయండి, బాగుంటుంది. ఫ్రెండ్స్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, తయారైపోయింది గ్రీన్ చికెన్. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు దీన్ని ఆనియన్తో సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్ ఆనియన్తో సర్వ్ చేసుకున్నాను. ఇందులో కొత్తిమీర కూడా చల్లుకుందాం. చూడండి, కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంది. మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.